తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము పదే పదే మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ ప్రజల యొక్క ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పక్కదారులు పట్టించి ప్రజాస్వామ్యాన్నే ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. దీనికి కారణం ఏంటిది అని అంటే ఇన్నిసార్లు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, కేంద్రం దీనికి ఆమోదం తెలియజేస్తుంది, చర్చలు జరిగాయి అని పదే పదే ఒక పక్క ప్రకటిస్తారు. తీరా మంత్రివర్గ విస్తరణ జరిగే సమయానికి వచ్చి రేపో మాపో అనేటప్పటికీ మళ్ళా వాయిదా పడుతుంది అని అంటే ఎటు తేలక అంటే ఈ మిగిలిన మంత్రి శాఖలను బీసీలకు ఇవ్వాలా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తున్నటువంటి రెడ్డి వర్గానికి సంబంధించిన కొంతమందికి ఇవ్వాలా అనేది ఒక సమస్యగా మారింది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది అని అంటే పార్టీని నియంత్రణ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. రాహుల్ గాంధీకి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను నియంత్రణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను బుజ్జగించి ఒక సమస్యను క్లియర్ చేసే శక్తి సామర్థ్యాలు రాహుల్ గాంధీ గారికి కూడా లేనట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అంటే పార్టీలో బీసీలకు కనుక మంత్రి శాఖలు ఇస్తే వేరే వాళ్ళు రివోల్ట్ చేస్తే వాళ్ళని ఆపే శక్తి రాహుల్ గాంధీ గారికి కూడా లేదు. అంతే ఇష్టానుసారంగా మంత్రి శాఖలు లభించినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున రివోల్ట్ చేస్తారు, పార్టీ మీద దాడి చేస్తారు, లేకపోతే పార్టీని వదిలి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంది. అంటే పార్టీలో ఒక నియంత్రణ చేసే శక్తి కేంద్రానికి లేకుండా పోయింది, రాష్ట్రానికి కూడా లేకుండా పోయింది. దానివల్ల అసలు ఉన్న శాఖలే 17 శాఖలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. 17 శాఖలలో 12 శాఖలే మాత్రమే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ మంత్రులుగా కొనసాగే 12 శాఖలలో కూడా అసలు బీసీలకు దక్కింది ఇద్దరికి, మిగిలిన రజకులు, అదేవిధంగా ముదిరాజు, అదేవిధంగా యాదవ, అనేక కులాలు ఇంకా కొన్ని మంత్రి శాఖలు లభించే అవకాశం ఉంది. అసలు బీసీలకే ఈ మిగిలిన మంత్రి శాఖలన్నీ కూడా ఇవ్వాలి. కానీ అది కూడా ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితుల్లో ఉండటము అని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాబోతుంది. సంవత్సరంన్నరలో కూడా ఉన్న మంత్రి శాఖలను కూడా ఉపయోగించుకోలేని నిస్సాయ స్థితిలో ఉంది అని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యం. అసలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి, అంటే అందరికీ సామాజిక న్యాయాన్ని చేయలేనటువంటి పరిస్థితి. ఎంతకాలం వాయిదా వేస్తారు? వాయిదా వేయటము అని అంటే ఏంది? ప్రజాస్వామ్యాన్ని వాయిదా వేయటమే, ఇతరులకు దక్కాల్సిన రిప్రజెంటేషన్ను, ప్రాతినిధ్యాన్ని వాయిదా వేయటమే. బడుగు బలహీన వర్గాలకు అంటే రెడ్డి సామాజిక వర్గానికి దక్కితే సరిపోతుంది, వాళ్ళకి అన్నీ దక్కాయి, వాళ్ళ జనాభాకు మించి వాళ్ళు అనుభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే 10 శాఖలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిల దగ్గర కూడా 3-4 శాఖలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇక వాళ్లకు మొత్తం ఏంటంటే శాఖలన్నీ వాళ్ళ దగ్గరనే, వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళే ఫైళ్ళు కదిలిస్తున్నారు. ఇక బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలకు సంబంధించి ఏంటంటే అసలు బలమైన నిర్ణయాలు లేవు, శాఖలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయటము అని అంటే ప్రజాస్వామ్యాన్ని వాయిదా వేయటమే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయకపోవటం, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన మంత్రి సీట్లను వాయిదా వేస్తూ కాలాన్ని వృధా చేయటం. ఉన్నాయే కొద్ది వాటిని కూడా ఉపయోగించుకోలేని శక్తి ఉన్నప్పుడు ఇంకా పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు నడపటము? ఊకే ప్రభుత్వాన్నే చేత కాదు, మేము నడపలేము, మంత్రి శాఖలు ఇవ్వలేము, మేము ఎవరికి సక్రమంగా పంపిణీ చేయటం మా చేత కాదు, మొత్తం ఏంటంటే మా వల్ల కాదు, ఈ ప్రభుత్వాన్ని మేము నడపలేము, మేము ఎవరిని అంగీకరించలేము, కన్విన్స్ చేయలేము అని చేతులెత్తేస్తే సరిపోతుంది. ఒక పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చినాక ఉన్న శాఖలను కూడా వేరు వర్గాలు, వివిధ వర్గాలకు పంపిణీ చేసుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఇంకా పార్టీ పెట్టుకోవటం ఎందుకు, ఈ శాఖలు ఇచ్చుకోవటం ఎందుకు? ఉన్న వాటిని కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. అంటే మొత్తం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా వాయిదా వేసి ఇంకా చివరి సంవత్సరంలో ఇస్తారా? అంటే ఇప్పటికే 1.5 సంవత్సరం అయిపోయింది, ఇక మిగిలిన 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరంలో ఇంకా ఎప్పుడు ఇస్తారు? అసలు ఈ పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఎప్పుడు ఇస్తారు? ఈ పదవులను కూడా మొన్నటిదాకా సంవత్సరంన్నర దాకా ఆపిపెట్టారు. ఎవరు అనుభవించొద్దు, ఎవరు వాటిలో ఉండొద్దు, ఎవరు నాయకులు కావద్దు. చివరి వాయిదా వేసి చివరి సంవత్సరాలలో ఇక ఎలక్షన్లు వచ్చే సంవత్సరం అవుతుంది, ఇంకా ఏడాది ఉందనంగా అప్పుడు పంపిణీ చేస్తారు. అప్పుడు మొత్తం ఏందనంటే వెదజల్లుతారు రాయితీలు. అంటే ఇది ఏంది? మోసమే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయటము, మంత్రివర్గాన్ని వాయిదా వేయటము, అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేదాన్ని వాయిదా వేయటము,
అన్ని కార్పొరేషన్లకు బడ్జెట్ పెంచకపోవటం ఇవన్నీ కూడా వాయిదా వేయటము అని అంటే మోసం చేయటమే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వాటిలో దిట్ట. అంటే ప్రజలకి అన్నీ ఒక దగ్గరనే పెట్టుకోవాలి, ఆశ చూపెట్టాలి, మొత్తం చుట్టు తిప్పుకోవాలి. ఇదొక రకమైనటువంటి ట్రెండు. రాహుల్ గాంధీకి చేత కానప్పుడు ఇంకా పార్టీని నడపటం ఎందుకు? ఉన్నాయే కొన్ని సీట్లు, కొన్ని మంత్రి శాఖలు, వీటినే అసలు వాటి మీద నియంత్రణే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ సంక్షోభము, ఈ రకమైన పరిస్థితులు ఇవాళ నిజంగా ప్రజలంతా మరి ఇదేంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది అందుకనే